నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ పోచం మైదాన్ సెంటర్ లో నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం ఆధ్వర్యంలో దివ్యాంగుల బైక్లు పంపిణీ చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, దివ్యాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం, జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాలో 49 మంది దివ్యాంగులకు బైకులు ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను మంత్రి కొండా సురేఖ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు చైర్మన్ ముత్తినేని వీరయ్యలకు దివ్యాంగుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దపీట వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం 40% ఉన్నోళ్లకు వెహికల్స్ ఇయ్యలేరు, 90% ఉంటేనే వెహికల్ ఇచ్చేది. గతంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకే వెహికల్ పంపిణీ చేసేది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 40% ఉంచి వికలాంగులకు బండ్లు ఇస్తున్నారు. కాబట్టి మేము పోచం మైదాన్ సెంటర్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకోటి కొండా సురేఖ గారు మాకు ప్రతి విషయంలో సహాయం చేసి ముందుకు తీసుకుపోతున్నారు. కొండా సురేఖ గారు డబల్ బెడ్రూమ్లో సుగా మాకు అవకాశం ఇస్తా అని చెప్పారు. అలాగే మా చైర్మన్ గారు ప్రతి బుధవారం నాడు ఫస్ట్ వీక్లో ప్రజావాణి పెడుతున్నాడు. మళ్ళా 3వ బుధవారం రోజు ప్రజావాణి పెట్టి వికలాంగుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు చైర్మన్ ఉన్నాడా లేడా, ఇంకోటి గత ప్రభుత్వంలో ఎవరికి ఇన్ని బండ్లు రాలేరు, ఆ బండ్లు ఎవరికి ఇచ్చారో ఏమో తెలియదు. ఇంకోటి గతంలో చైర్మన్ అసలు ఉన్నాడా లేడా తెలియకపోదు. ఇవాళ అడ్లూరి లక్ష్మణ్ గారు వికలాంగులకు ఎంతో కృషి చేస్తున్నారు. నేను మా జిల్లా తరఫున, రాష్ట్ర తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దివ్యాంగుల ఐక్యత